నా ఉద్దేశంలో నేను ఇక్కడికి వచ్చిన మొహమ్మద్ జావేద్ 40వ దినానికి వస్తున్నాను. మీనాక్షి నటరాజన్ వస్తున్నారు, మహేష్ కుమార్ వస్తున్నారు, అజరుద్దీన్ వస్తున్నారు. నేను నిన్ననే వచ్చిన, కానీ నాకు పొద్దున తెలిసింది అన్న ఈడ విగ్రహం ఏది అంటే అది తీసేసిరు కదా అన్నారు. ఎందుకు అని తెలుసుకోవడానికి వస్తే అది కూడా ఎప్పుడు 21వ రోజు ఆయన చనిపోయిన దినం మే 21. మేము హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ ముందు ఆయన ఒక స్టాచ్యూ పెట్టించాడు రాజీవ్ గాంధీది. అక్కడ నివాళులు నేను మొదలే పెట్టించిన, నేను పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ ఏది సోమాజిగూడలో అది చూసుకున్నా ఆయన నివాళులు అర్పించి ఇక్కడికి వచ్చిన. మరి ఇక్కడికి వచ్చేవరకు లేదు, ఒక రోజు ముందు ఇంకా 17 దానిక రానే లేదు. అంత తొందరగా విగ్రహం పీకేది ఏమవసరం, ఎక్కడ పోయింది అది? అట్లీస్ట్ లోకల్ కౌన్సిలర్ ఏ పేరు ప్రసన్న కూడా చెప్పలే. ఒక స్టాచ్యూ తీసేటప్పుడు తీయాలనా లేదా, దీనికి ఎవరు ఇనాగ్రేషన్ చేసి చెప్పాలనా? ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ రోజు రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉండే. అంటే ఈడ కలెక్టర్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఒక రోజు తర్వాత తీస్తే అయినా ఇంకేం పనే జరుగుతలేదు కదా. ఈడ దానికి వచ్చిందా ఆ విగ్రహం ఒక రోజు ముందు తీయడం అంటే నాకు నిజంగా చాలా బాధ ఉందండి. అంటే ఈ దేశానికి త్యాగం చేసి రక్తదానం చేసి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన వ్యక్తికి ఇంత అవమానం జరిగితే మీడియా మిత్రులు కూడా ఎవరు రాయలేదండి. ఆయన ఒక మీడియా మిత్రులు మాకు చెప్పిన అంటే చెప్పినే రాస్తారా మీరు? ఏడ అన్యాయం జరుగుతాడు రాయాలి కదా. ఇది అంబేద్కర్ రాసిన 4వ స్తంభం ఇల్లది. మీడియా ఇది 4th, జ్యుడిషియరీ ఒకటి, పార్లమెంట్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా రాయలే. రాస్తే నేను అప్పుడే వచ్చి అడుగుదు. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇవాళ నేను జావేద్ దానికి వస్తే పొద్దున ఒక పిల్లాడు చెప్పిండు, అరే ఎట్లుందా రాజీవ్ గాంధీ విగ్రహానికి దండం వేద్దామంటే ఇంకేడు ఉంది సార్, దండం లేదేం లేదు, అదే కూరగొట్టి తీసేసిండు అన్నారు. అందుగురించి వచ్చి కూర్చున్నా. దీనికి జవాబు చెప్పాలి కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ చెప్పాలి. ఒకరోజు ముందు అంటే మీకు తెలియదా? దేశ ప్రధానమంత్రి భారతరత్న 20 మీకు జన్మదినం తెలియదు, వర్ధంతి తెలియదా అని అడుగుతున్నా. అదే ముఖ్యమంత్రి గారు అక్కడ సెక్రటరీ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండా లేదా? ఏందండి ఇది? మరి ఇక్కడ కాంగ్రెస్ ఉంటే పాప కార్పొరేటర్ కూడా తెలియకుండా తీసేస్తారు. ఇది తీరని అన్యాయం. దీనికి ప్రొటెక్ట్ చేస్తున్నా. దీనికి జవాబు చెప్పాలి. ఆ స్టాచ్యూను ప్రాపర్గా ఇక్కడనే ఏది ట్యాంక్ బండ్ల పక్కన నుంచి ఏది ఫ్లైఓవర్ అయినా ఆ స్టాచ్యూని అట్లనే ఉంచారు. ఈ స్టాచ్యూ ఇట్లనే ఉంచాలి, ఫ్లైఓవర్ పక్కకి వెళ్ళి పోవాలి. అప్పటి వరకు నేను ఇడికెళ్ళి జవాబు చెప్పే వరకు నేను లేవా రైట్.